హలో సార్, నేను ఇన్స్పెక్టర్ జయరామ్ మాట్లాడుతున్నాను. చెప్పండి ఇన్స్పెక్టర్. వైజాగ్లో జరిగిన యాక్సిడెంట్ గురించి సీడీ ఒకటి వచ్చింది సార్. ఆ సీడీ ఇప్పుడు నా దగ్గరే ఉంది సార్. చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సార్. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది మీకు అనుకూలిస్తుందేమోనని మీకు ఫోన్ చేశాను సార్. అవునా? మీరేమంటున్నారు ఇన్స్పెక్టర్? ఆ సీడీ మీ దగ్గర ఉందా? ఉంది సార్. సరే, నేను ఇప్పుడే బయలుదేరి ఆఫీస్కి వస్తున్నాను. అలాగే సార్, ఉంటాను. నేను రాముణ్ణి కాకపోవచ్చు, నా భార్య మాత్రం సీతే సీతే సీతే. కానీ నేను వెళ్ళిపోతుంది తులసిని మోసం చేసి తప్పు చేశానని కాదు, మీ మాట జవదాటకూడదని. అమ్మా తులసి, ఏంటమ్మా ఇది? నిన్నటి నుంచి ఏమీ తినకుండా ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా తల్లి? ఇదిగో కాస్త తిను. తులసి, నువ్విలా పస్తులుంటే ఈ అమ్మ తట్టుకోలేదు. నా మాట విని కాస్త తినరా. అమ్మా, కన్నని మమకారం నా ఆకలి తీర్చాలని తప్పిస్తున్నట్టే కట్టుకున్న మమకారం భర్త కోసం తాపత్రయపడుతూ ఆకలిని చంపేసిందమ్మా. ఏం చేయను? తులసి, నువ్వు కాశీ కోసం ఎంత విలవిల్లాడిపోతున్నావో ఈ అమ్మకి తెలీదా చెప్పు? కానీ ఆ భగవంతుడు నీ మనసు తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే కాశీని దూరం చేసి నీ మీద కక్ష కట్టాడు. లేదమ్మా, తప్పు నాదే. అతిగా పూజించే ఆ దేవుణ్ణి, అతిగా ప్రేమించే ఆయన్ని చాలా బాధ పెట్టాను. అందుకే ఆ దేవుడు కన్నెర్ర చేశాడు. ఆయన కనిపించకుండా పోయారు. తులసి, ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా, నా భర్త మీద నాకున్న ఈ లెక్క కందని ప్రేమే నాకు శాపంగా మారిందమ్మా. ఆనాడు ఒక్క మాట ఆయన చెప్పింది వినుంటే, ఆయన్ని అర్థం చేసుకుని ఉంటే ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. మరొకరికి అంత అవకాశం దొరికేదే కాదు. తులసి, కాశీ నీకు దూరం కాలేదమ్మా. ఎక్కడున్నా నీ ఊహతోనే బ్రతుకుతాడు. ఏదో రోజు తిరిగొస్తాడు. ఆ నమ్మకం నాకుందమ్మా. కానీ నాకు రోజు రోజుకి ఆ నమ్మకం చచ్చిపోతుందమ్మా. ఉన్నారు అంటున్నారు, ఎక్కడున్నారో తెలీదు, ఎలా ఉన్నారో తెలీదు.
ఊహించుకుంటేనే ఒక క్షణం గుండె ఆగిపోతుందమ్మా. తులసి, ఇలా లేనిపోని ఊహించుకుంటూ మనసు పాడు చేసుకోవద్దు. నాన్నగారి గురించి నీకు తెలియంది కాదు. ఎన్నో అంతు చిక్కని కేసులని అవలీలగా పరిష్కరించేవారు. కాశీ వైజాగ్ లోనే ఉన్నారని అంత నమ్మకంగా చెప్తున్నారంటే ఎక్కడో చోట ఉన్నట్టే కదమ్మా. ప్రతి నిమిషం నాన్నగారు నీ గురించి ఆలోచిస్తారు. నీ ముఖంలో నవ్వు చూడడం కోసం, నీ జీవితం అంతా సుఖంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నా మాట వినమ్మా. ఇలా కడుపు మార్చుకుని ఈ అమ్మని బాధ పెట్టద్దు. కాస్త తినమ్మా. వద్దమ్మా, నాకిప్పుడు ఆకలిగా లేదు. తులసి, ఇలా ఇంట్లోనే ఒంటరిగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కాస్త ప్రశాంతత దొరకాలన్నా, మనసుకి స్వాంతన పొందాలన్నా ఆ దేవుడి సన్నిధే సరైంది. నువ్వెళ్ళు, కాసేపు దేవుడి గుళ్ళో కూర్చుండ్రా. వెళ్ళమ్మా, దేవుడికి దండం పెట్టుకునిరా. ఇన్స్పెక్టర్, గుడ్ మార్నింగ్ సార్. ఆ సీడీ ఎక్కడ? ఇదిగోండి సార్. అంటే కాశీ బతికే ఉన్నాడా? మరి ఎందుకు ఇలా చేసినట్టు? ఈ సీడీ ఎక్కడ దొరికింది? ఎవరో ఓ టూరిస్ట్ ఆ లోయని షూట్ చేశాడు సార్. ఆ సీడీ వైజాగ్ పోలీసులకి కాస్త లేటుగా దొరికింది సార్. ఆయన అలా చీట్ చేసినందుకు మీ అల్లుని అరెస్ట్ చేయమన్నారు సార్. నో, తను ఎందుకు ఇలా చేశాడో, ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. ఈ సీడీ నా దగ్గరే ఉంటుంది. ఓకే సార్. వైజాగ్ వాళ్ళు ఫోన్ చేస్తే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పు. అలాగే సార్. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఎందుకొచ్చావు? అత్తయ్య గారు, అది ఆగు. ఎందుకొచ్చావు? అత్తయ్య గారు, ఒకసారి నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేది వినడానికి నువ్వేమి ఇంటి అల్లుడివి కావు. మర్యాదగా వెళ్ళిపో. అత్తయ్య గారు, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు. మీకు నిజం చెప్పి తులసిని తీసుకెళ్దామని వచ్చాను. తులసిని పిలవండి. ఏంట్రా నువ్వు చెప్పే నిజం? ఇప్పటి వరకు చెప్పింది చేసింది చాలదా? ఎందుకురా నా కూతురు జీవితంలోకి వచ్చి ఇలా మా జీవితాన్ని చిన్న భిన్నం చేస్తున్నావు? ఏం పాపం చేసింది నా బిడ్డ? అత్తయ్య గారు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను తులసి జీవితాన్ని పంచుకునేవాడినే కానీ పాడు చేసేవాడిని కాదు.
అది మీకు తెలియక అర్థం పర్థం లేని ఆవేశంతో ఇంత దాకా తీసుకొచ్చాను. మాది ఆవేశం అయితే మీరు చేసిందేంట్రా? అరాచకం, అన్యాయం. ఆ పాపిష్టి దాంతో చేతులు కలిపి అమాయకురాలైన నా బిడ్డని మోసం చేసి దాని జీవితంతో ఆటలాడాలనుకున్నారు. మా అదృష్టం బాగుండి నా కూతురికి మీ కుటిల బుద్ధి ఏంటో తెలిసింది. మీ వలలో చిక్కుకోకుండా మా పంచన చేరింది. పంచన చేరింది ప్రశాంతంగా ఉంటుందనే మూర్ఖత్వంలో ఉండకండి. కాస్త మనసు పెట్టి ఆలోచించండి. ఏ ఆడదైనా భర్తకి దూరమై పుట్టింట్లో సంతోషంగా ఉండగలదా? రేయ్, ఎవరా? ఎవరు భర్త? నువ్వా? నువ్వంటున్న ఆడది భర్తకి దూరం అయితే సంతోషంగా ఉండకపోవచ్చు, కానీ నీలాంటి రాక్షసుడి బారి నుంచి తప్పించుకున్నందుకు చాలా చాలా ఆనందపడుతుంది. ఇప్పుడు నా బిడ్డ అదే పరిస్థితుల్లో ఉంది. అత్తయ్య గారు, రేయ్, ఇంకొక్కసారి ఆ కూతు కూసావంటే పళ్ళు రాలగొడతాను. అత్తయ్య, మావయ్య అనే పిలుపులు నీ నోటి నుంచి వింటేనే తేళ్లు చెరులు పాకినట్టుగా ఉంది. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపోవడానికి రాలేదు. తులసిని నా వెంట తీసుకెళ్దామని వచ్చాను. మీ మర్యాద మీకు దక్కాలంటే తులసిని నాతో పంపించండి. ప్రాణం పోయినా అది జరగదు. కల్లో కూడా ఆ చెరలోకి నా బిడ్డని పంపించను. పోరా ఇక్కడి నుంచి. మీరు పంపించేదేంటి? నా భార్యను నేను తీసుకెళ్ళడానికి మీ పర్మిషన్ అక్కర్లేదు. మీ పర్మిషన్ అక్కర్లేదు. పర్మిషన్ అక్కర్లేదు. తులసి, తులసి, బయటికి రా తులసి. రే, నీలా మేము పరాయి వాళ్ళం కాదు. కక్షపూరితంగా ఇతరుల జీవితాల్లోకి చొరబడలేదు. డబ్బు మీద వ్యామోహంతో పరాయి వాళ్ల బ్రతుకుల్ని బుగ్గిపాలు చేయడానికి రాలేదు. మేము తులసిని కన్నవాళ్ళంరా. మమ్మల్ని కాదని నా కూతుర్ని ఎలా తీసుకెళ్తావురా? ఎలా నీ వెంట వస్తుంది అనుకున్నావు? మీరు కన్నవాళ్లే కాదన్ను. 20 ఏళ్లు పెంచారు. కాని నేను కట్టుకున్నవాణ్ణి. 100 ఏళ్లు కలిసి బ్రతకాల్సిన వాణ్ణి. అందుకే తీసుకెళ్తాను అంటున్నాను. అసలు ఎవడివిరా నువ్వు? కట్టుకున్నాను, కలిసి బ్రతికాను అన్న మాటలు అనడానికి సిగ్గేయడం లేదు. ఇంత జరిగా కూడా నువ్వెంత కిరాతకుడువో తెలిసా కూడా పరాయి వాడి భార్యని పంపించమని అడగడానికి వచ్చావే, సిగ్గుగా లేదు? తులసి పరాయవాడి భార్య కాదు, నా భార్య. నేను తాళి కట్టిన భార్య. కాదు కాదు కాదు. పోలికలను అడ్డు పెట్టుకుని నా బిడ్డతో కాపురం చేయాలనుకునే కర్కోటకుడివి. దాని అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని నా బిడ్డని హతమార్చాలనుకున్న హంతకుడివి. కాదు కాదు కాదు. మీరు భ్రమలో ఉన్నది కాకుండా తులసిని కూడా భ్రమలోకి నెట్టారు. అబద్ధాన్ని నిజం అనుకునేలా చేశారు. తులసి విన్నది అబద్ధం, చూసింది అబద్ధం. అది చెప్పడానికి వచ్చాను. నేనే తులసి భర్తనని నిరూపించడానికి వచ్చాను. నిరూపించలేవు, నీ వల్ల కాదు. అవుతుంది 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 అవుతుంది. నిజం తెలియచేస్తాను. నేను ఎవరినో నిరూపిస్తాను. తులసి కళ్ళు తెరిపిస్తాను. నా వెంట తీసుకెళ్తాను. పిలవండి తులసిని. రే, మరో నాటకానికి తెర తీయొద్దు. మర్యాదగా వెళ్ళిపో. నాటకం కాదు, అక్షర సత్యం. అదే అదే పచ్చబద్ధం అంటున్నాను. ఆ మాట తులసిని చెప్పమానండి. నమ్మకపోతే వెళ్ళిపోతాను. తులసి నమ్మినా మేము నమ్మడానికి సిద్ధంగా లేవు. ఎందుకు నమ్మరు? నేను తులసి భర్తని కాదనడానికి మాయ మాటలు మూర్ఖత్వం తప్ప ఒక్క సరైన ఆధారం చూపించగలరా? ఎలా నమ్ముతావురా? మా అల్లుడు అందనంత దూరం వెళ్ళిపోయాడు. మా అల్లుడు చచ్చిపోయి చాలా రోజులవుతోంది. మా అల్లుడు చచ్చిపోయి చాలా రోజులవుతోంది. చాలా రోజులవుతోంది. చాలా రోజులవుతోంది. ఇంత
ఏం మాట్లాడుతున్నారు? రే, నా అల్లుడు లోకం విడిచి వెళ్ళిపోయాడని తెలిసి నా బిడ్డకు ఆ విషయం చెప్పలేక, నా బిడ్డకు ఆ భ్రమ తొలగించలేక ఆ ఇంట్లో ఉండి మీ కుట్టని అడ్డుకోవాల్సి వచ్చింది. అందరితో అవమానాలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేనే తులసి భర్తని, నేనే మీ ఇంటికి అల్లుడిని అంటే ఎలా నమ్ముతావు అనుకున్నావురా? ఎలా నమ్ముతావు అనుకున్నావురా? ఎలా నమ్ముతావు అనుకున్నావురా? నా అల్లుడొస్తాడు, నీ జీవితం చక్కబడుతుందని దాన్ని క్షణక్షణం మభ్య పెడుతూ నా బిడ్డని కాపాడుకుంటున్నావు. ఎలా నమ్మమంటావు? కాశీ వైజాగ్ లో ఉన్నాడు. మా అల్లుడు చచ్చిపోయి చాలా రోజులవుతోంది. ఎవర్రా భర్త? నా కూతురికి నువ్వు భర్తవా? ఆ తులసిని నేనే చంపుతాను. వీళ్ళని చంపేస్తారా? ఆ తులసిని నేనే చంపుతాను. కాశీ వైజాగ్ లో ఉన్నాడు. మా అల్లుడు చచ్చిపోయి చాలా రోజులవుతోంది. తులసి, 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 తులసి. అల్లుడు అందనంత దూరం వెళ్ళిపోయాడు. మా అల్లుడు చచ్చిపోయి చాలా రోజులవుతోంది. మా అల్లుడు చచ్చిపోయి చాలా రోజులవుతోంది.